మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఎండోమెంట్ గ్రేడ్ 3 పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇందులో భాగంగా మనం నవరాత్రులు. నవరాత్రులు అనేవి ఇప్పుడు అవుతున్నాయి కదా. ఇందులో ఒక రోజు అయినటువంటి అమ్మవారిని మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అయితే అలంకరించడం జరుగుతుంది. అయితే మనం ఈ యొక్క వీడియోలో ఈరోజు 5వ రోజు. 5వ రోజు అయినటువంటి స్కందమాత అమ్మవారి యొక్క విశిష్టత అనేది మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ అదే విధంగా అసలు అమ్మవారికి యొక్క స్కందమాత అనే పేరు అనేది ఎందుకు వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. మన దగ్గర ఉన్నటువంటి అన్ని కోర్సుల పైన కూడా 50% డిస్కౌంట్ అనేది ఉంది. ఓకే, మీరు ఎస్ఎస్సి, రైల్వే అండ్ ఎండోమెంట్ గ్రేడ్ 3 అండ్ అదేవిధంగా ఏపీ డిఎస్సి టెట్కి ప్రిపేర్ అవుతున్నా కూడా అన్ని కోర్సుల పైన కూడా 50% డిస్కౌంట్ అనేది ఉంది. వెంటనే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఓకే, హరీ అప్ గైస్. ఓకే, ఇప్పుడు మనం స్కందమాత అమ్మవారి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క స్కందమాత అనే పేరు అనేది, ఎలా వచ్చింది అన్నది ముందుగా తెలుసుకుందాం. ఓకే, స్కందమాత అమ్మవారి యొక్క విశిష్టత. అయితే మనం స్కందమాత ఈ యొక్క నవరాత్రిలో మనం ఎన్నో రోజున ఈ యొక్క స్కందమాత అమ్మవారిని మనం పూజిస్తాము అంటే నవరాత్రుల్లోని మనం 5వ రోజున పంచమి రోజున మనం స్కందమాతను అయితే పూజించడం జరుగుతుంది. స్కందమాతగా మనం అలంకరణ కూడా చేయడం జరుగుతుంది. అయితే అంటే కొన్ని చోట్ల కూడా అమ్మవారిని ఒక్క స్కందమాతగానే కాదు, ఇంకా పరిపరి విధాలుగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో అమ్మవారిని అలంకరణ అనేది చేస్తారు. అయితే అసలు స్కందమాత అనే పేరు, స్కంద అంటే ఏంటి? స్కంద అంటే కుమారస్వామి. మనం కుమారస్వామి అంటాం, సుబ్రహ్మణ్య స్వామి అంటాం, అదే విధంగా శరవణ భవాని కూడా అంటాం. అంటే స్కంద అంటే ఏంటి? కుమారస్వామి. మరి మాత అంటే ఏంటి? తల్లి. అంటే మాతృత్వానికి ప్రతిరూపమైనటువంటి మాతృత. ఓకే, అమ్మవారు. కాబట్టి మనం స్కందమాత అంటే ఏంటి? కుమారస్వామి యొక్క తల్లి. ఓకే, స్కంద అంటే ఏంటి? కుమారస్వామి. శరవణ భవ అంటే ఒక్కొక్క చోట్ల కూడా ఒక్కొక్క రకాలుగా అయితే పిలుస్తారు. అంటే మన సైడ్ తక్కువ, కానీ వేరే వైపు అయితే, వేరే స్టేట్ వైపు అయితే శరవణ భవ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, అయితే మనం ఈ యొక్క నామం అనేది మనం తెలుసుకున్నాం. అయితే మనం అమ్మవారిని ఏ రోజున పూజిస్తాం? నవరాత్రులను మనం ఎన్నో రోజున పూజిస్తామంటే 5వ రోజున పంచమి రోజున అమ్మవారిని స్కందమాత దేవిగా మనం అలంకరణ అనేది చేసి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అయితే అమ్మవారి యొక్క స్వరూపం, తను కుమారస్వామి యొక్క తల్లి. ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా చూస్తారో అదే విధంగా ఈ యొక్క సృష్టి మొత్తానికి మూలం అమ్మవారు కనుక ఒక్కొక్క రూపంలో అమ్మవారు దాల్చారు. కానీ అమ్మవారు అంతా కూడా ఒకటే రూపం. అయితే ఈ యొక్క అమ్మవారు తన యొక్క కుమారుణ్ణి ఏ విధంగా అయితే చూస్తారో అదే విధంగా ఈ యొక్క సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడిని కూడా అమ్మవారు అదే విధంగా తన సొంత బిడ్డలాగా ప్రతి ఒక్కరికి కూడా మాతృత్వాన్ని పెంచుతారు, మాతృత్వాన్ని పంచుతారు ఈ యొక్క స్కందమాత అమ్మవారు. అయితే అమ్మవారిని కనుక మనం నిజంగా పూజించినట్లయితే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, అదేవిధంగా మనకి తెలివితేటలను కూడా ప్రసాదిస్తారు, అయితే సంపదను కూడా మనకి ప్రసాదించడం జరుగుతుంది. అయితే మనం ఖచ్చితంగా కూడా అమ్మవారిని మనం పూజించినట్లయితే మనం మరణించిన తర్వాత మనం ఖచ్చితంగా మనం మోక్షాన్ని అయితే పొందుతాం. ఖచ్చితంగా అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే మనం నెక్స్ట్ చివరి తుది శ్వాస అప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా మోక్షాన్ని అయితే పొందడం జరుగుతుంది. అయితే ఎక్కువగా ఈ యొక్క అమ్మవారిని ఎవరు పూజిస్తారు అంటే సంతానం లేనటువంటి వాళ్ళు. అయితే సంతానం లేనటువంటి వాళ్ళు ఈ యొక్క స్కందమాత అమ్మవారిని పూజించినట్లయితే వాళ్ళకి పుత్రప్రాప్తి అనేది కలుగుతుంది. ఖచ్చితంగా కావున అమ్మవారి యొక్క స్కందమాత అమ్మవారు మనకి ఏ రూపం, మనకి అమ్మవారు ఏ రకంగా మనకి అమ్మవారు దర్శనం ఇస్తారు అంటే సింహాన్ని ధరించి, సింహవాహనాన్ని ధరించి అమ్మవారు చేతిలో ఆ యొక్క బాలుని పెట్టుకొని అమ్మవారు మనకి ఈ రకంగా అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే అమ్మవారి దగ్గర 4 హస్తాలు, 4 భుజాలు కలవారు అమ్మవారు. అయితే అమ్మవారు మనకి తెల్లని వస్త్రంతో మనకి దర్శనం ఇస్తారు. ఈ యొక్క 2 చేతుల్లో కూడా అమ్మవారి దగ్గర పద్మాలు అయితే ఉంటాయి, తామర పువ్వులు అయితే అమ్మవారు ధరించి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే అమ్మవారు తామర పువ్వుల్ని ధరిస్తారు, అదేవిధంగా తనని మరొక రకంగా కూడా పిలుస్తారు. అది ఏంటి అంటే అమ్మవారు పద్మం నుంచి తను వికసించారు. అంటే తను పద్మంలోని తన ఆసీనులై ఉంటారు కనుక అమ్మవారిని పద్మాసని అని కూడా పిలుస్తారు. అమ్మవారిని ఏమని పిలుస్తారు? పద్మాసని అని కూడా అమ్మవారిని పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కుమారుడు, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి కుమారుడు తన కుమారుడు ఎవరు? కుమారస్వామి. అయితే ఈ యొక్క కుమారస్వామి ఏ విధంగా జన్మించారు
అన్నది ఇప్పుడు మనం చూద్దాం. అయితే పూర్వకాలంలోని ఒక తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఎవరు? తారకాసురుడు అనే రాక్షసుడు. అయితే తను ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎవరి కోసం? బ్రహ్మదేవుని కోసం తను ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అయితే తను తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తనకి ఏం వరం కావాలో కోరుకోమంటే తనకి మరణం అనేది ఉండకూడదు. కేవలం మరణం ఉండకుండా ఉండడం అనేది కష్టం కాబట్టి బ్రహ్మదేవుడు అది అసంభవం కాబట్టి మరొక కోరుకో. అయితే నాకు కేవలం శివుడి నుంచి వచ్చినటువంటి పుత్రుడు మాత్రమే, వాళ్ళ చేతిలోనే నాకు మరణం ఉండాలి, మరి ఇంకెవ్వరి చేతిలో కూడా నా మరణం అనేది ఉండకూడదని తను వరాన్ని అయితే కోరుకుంటాడు. సరే, కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు వరాన్ని అయితే ఇస్తాడు. కానీ శివుడికి అప్పటికీ కూడా శివుడు సతీదేవి తనని విడిచి తను అగ్నికి ఆహుతైపోతుంది. దక్షుని యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవి శివుణ్ణి వదిలేసి అమ్మవారు తను అగ్నికి ఆహుతవుతారు. కాబట్టి ఆ కోపంతోని పరమశివుడు తను కేవలం తపస్సులు మాత్రమే, ఘోరమైనటువంటి తపస్సులు చేసుకుంటూ ఉండేవాడు పరమశివుడు. అయితే తను ఏ విధంగా భావించాడు? పరమశివుడు ఎప్పుడు కూడా తను తపస్సులోనే ఉంటారు, తనకి వివాహం అనేది జరగదు అని చెప్పి తను భావించి నాకు ఇంకా మరణం అనేది ఉండదని తను భావించాడు. అయితే ఇప్పుడు మరి తనకి వరాన్ని ఇచ్చారు అంటే తనే గొప్పవాడు, ఇంకెవరు కూడా తనని ఎవరు ఏమీ చేయలేరని వరాన్ని అయితే తను పొందాడు. అయితే ఇప్పుడు తను ఏం చేస్తాడు? మరి తన దగ్గర ఈ యొక్క అహంకారం అనేది పెరిగిపోతుంది, నాకు మరణం అనేది లేదు అని మొత్తం అందరినీ కూడా తను శాసించేవాడు. మరి దేవతలందరూ కూడా ఇది చూసి భరించలేకపోయారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుని అడుగుతారు, మీరు వరం ఇచ్చారు తారకాసురుడికి, అతడు మమ్మల్ని అందరినీ కూడా చిత్రహింసలు పెడుతున్నాడు, ఇలా అయితే సరైనది కాదు, మీరే ఏదైనా మాకు మార్గం అనేది చూపించండి అంటే అప్పుడు వీళ్ళందరూ, అప్పటికీ పరమశివుడు చాలా కోపంతో తను తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. అయితే మనం ఒక పని చేయాలి. అయితే అమ్మవారు మరణించారు, తను మరొక జన్మ ఎత్తారు. ఎవరి యొక్క పుత్రిక? హిమవంతుని యొక్క పుత్రికగా తను తను మళ్ళీ జన్మించడం జరిగింది. అయితే అమ్మవారు కూడా మరొక జన్మ ఎత్తారు పార్వతీదేవిగా. తను కూడా తపస్సులు చేశారు. ఎందుకు? మరొక జన్మలో కూడా నేను పరమశివునే భర్తగా పొందాలి అని ఆమె తపస్సులు చేశారు. సరే, తపస్సు చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం జరిగితే గనక అప్పుడు వీళ్ళకి జన్మించినటువంటి సంతానాన్ని ఈ యొక్క తారకాసుడికి మరణం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. సరే, వీళ్ళిద్దరికీ కూడా వివాహం అనేది జరుగుతుంది. శివపార్వతులు ఇద్దరికీ కూడా వివాహం అయితే జరుగుతుంది. అయితే వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క సంఘటన అనేది జరుగుతుంది, తారకాసురుని యొక్క సంఘటన. అయితే ఈ యొక్క దేవతలందరూ కూడా తొందరపాటు ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఏకాంతంలో ఉన్నారు. శివపార్వతులు ఇద్దరు కూడా కొన్ని రోజులకి జరిగిన విషయం శివుడికి తెలిసి తను ఆలోచిస్తారు. అయితే ఈ దేవతలందరి యొక్క తొందరపాటు ఏం చేశారు? దేవతలు శివపార్వతులు ఇద్దరు కూడా ఏకాంతంలో ఉన్నారు. మరి అతడికి మరణం అనేది ఉండాలి, తారకాసురుడికి మరణం ఉండాలి. అది ఎక్కడి నుంచి సంభవిస్తుంది? పరమశివుని యొక్క తేజస్సు నుంచి మాత్రమే తనకి మరణం అనేది ఉంటుంది. వాళ్ళకి జన్మించినటువంటి పుత్రుడి నుంచి మాత్రమే తనకి మరణం అనేది ఉంటుందని వాళ్ళు భావించారు. అయితే వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంలో ఉండే టైంలోని ఇంద్రదేవుడు ఉన్నాడు కదా, దేవతలందరికీ అధిపతి, తను వీళ్ళకి భంగం చేశారనమాట వాళ్ళ ఏకాంతానికి. అయితే దాన్ని ఏం చేశారు? అక్కడ శివపార్వతుల నుంచి ఒక శివ తేజస్సు, దాన్ని ఏమంటాం? పిండం అని అంటాం. ఆ పిండాన్ని అది కిందకి జారిపోతుంది అనమాట. అయితే దాన్ని పట్టుకొని వెంటనే అగ్నిదేవుడు ఏం చేస్తాడు? దాన్ని పట్టుకొని వెంటనే ఒక గుహలోకి పారిపోతాడు. ఆల్రెడీ ఈ సంఘటన అంతా కూడా తారకాసుడికి తెలుసు. వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి సంతానం చేతిలో నాకు మరణం ఉంటుంది. మరి ఇది ఏమైనా లేట్ అయినట్లయితే తారకాసుడు వచ్చి దాన్ని సంహరించేస్తాడు కదా, లేదంటే దాన్ని దొంగిలించేస్తాడు కదా ఈ యొక్క శివ తేజస్సుని. కాబట్టి వెంటనే అగ్నిదేవుడు ఏం చేస్తాడు? దాన్ని పట్టుకుని ఒక గుహలోకి వెళ్ళి దాక్కుని పోతాడు. ఓకే, అది శివ తేజస్సు. దాన్ని చేతులతో పట్టుకోవడం అనేది అది చాలా అసంభవం. అయితే కానీ అగ్నిదేవుడు దాన్ని పట్టుకొని వెళ్ళిపోయి ఒక గుహలోనైతే దాక్కుంటారు. అయితే ఆ దాక్కున్న తర్వాత దాని యొక్క తేజస్సుని మొత్తం దాన్ని తట్టుకోలేకపోతాడు. దాన్ని తీసుకొని వెళ్ళి అగ్నిదేవుడు ఎవరికి ఇస్తాడు? వాయుదేవుడికి అయితే ఇస్తాడు. దాన్ని భరించలేక, దాన్ని మొయ్యలేక, అంటే ఆ యొక్క తేజస్సును తను తట్టుకోలేకపోయాడు అగ్నిదేవుడు. దాన్ని తీసుకొచ్చి వాయుదేవుడికి ఇచ్చాడు.
మరి వాయుదేవుడు కూడా దాన్ని కూడా వాయుదేవుడి వల్ల అది కాలేదు. తనేం చేశాడు, దాన్ని తీసుకొని వచ్చి దాన్ని గంగాదేవికి ఇచ్చేసాడు. అంటే నదిలో ఉన్నటువంటి గంగాదేవికి తను ఇవ్వడం జరిగింది. అయితే గంగాదేవి కూడా దాన్ని పట్టుకోలేకపోయారు. దాన్ని తీసుకొచ్చి గంగాదేవి ఏం చేశారు, దాన్ని భరించలేక రెల్లు పొదల్లోని వెళ్ళి అందులోని పెట్టడం జరిగింది. ఎవరు, గంగాదేవి. అదేంటి, ఈ యొక్క రెల్లు పొదలే అంటే ఏంటి అంటే శరవణాలు. రెల్లు పొదలు అంటే ఏంటి, శరవణులు. అయితే ఆ యొక్క శరవణలోనే ఈ యొక్క గంగాదేవి అయితే పెడతారు. అయితే ఆ పిండం అక్కడ బయటకు వచ్చింది. ఏ విధంగా, 6 ముఖాలతో కలిగి 6 ముఖాలతోని ఒక బాలుడైతే జన్మించాడు. అతడు కుమారస్వామి. అతడు రెల్లిగడ్డిలో తను జన్మించడం జరిగింది. ఆ యొక్క పిండాన్ని తీసుకొచ్చి గంగాదేవి ఎక్కడ పెడుతుంది, ఆ రెల్లి పొదల్లోని పెడుతుంది. అయితే అక్కడ పిండం అనేది పక్వానికి వచ్చింది. అక్కడ ఒక బాలుడైతే జన్మించాడు. అతడికి 6 తలలు కలవ ఒక బాలుడు, తను కుమారస్వామి అనమాట. అయితే ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఆ బాలుడిని ఎవరు పోషించాలి, ఆ బాలుడికి చిన్నపిల్లనప్పుడు వాళ్ళకి పాలు కావాలి, సో అన్నీ కావాలి కాబట్టి ఎవరు చూడాలి. అప్పుడు 6 కృతికలు అంటే కార్తీక నక్షత్రం యొక్క దేవతలు వాళ్ళందరూ కూడా మళ్ళీ భూమిపైకి వచ్చి ఆ యొక్క పసిబిడ్డను వాళ్ళే పోషించి పెంచడం అయితే జరుగుతుంది. వాళ్ళిద్దరికి ఎవరు ఆ యొక్క బాలుడికి కుమారస్వామికి ఎవరు తన యొక్క ఆలనా పాలన చూసుకుంటారు అంటే కృతికలు. ఈ యొక్క 6 కృతికలు అంటే వాళ్ళు కార్తీక నక్షత్ర దేవతలు. వాళ్ళు వచ్చి ఈ యొక్క కుమారస్వామిని అయితే వాళ్ళ యొక్క ఆలనా పాలన వీళ్ళే చూసుకున్నారు. అంటే ఆ బాబు ఎంత సుందరంగా ఉన్నాడని చెప్పి వాళ్ళందరూ ముద్దులాడుతూ తనకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా వీళ్ళు చేయడం జరిగింది. అయితే అందుకని చెప్పి ఎవరు వచ్చి పెంచారు, కృతికలు వచ్చి పెంచారు. అందుకని చెప్పి ఆ యొక్క బాలుడికి కార్తికేయుడు అని పేరు వచ్చింది. ఎవరు వచ్చి పెంచారు, కృతికలు వచ్చి పెంచాయి. అందుకని చెప్పి కార్తికేయుడు అని పేరు వచ్చింది. అండ్ అదే విధంగా ఆ పిల్లాన్ని అంటే ఆ యొక్క శివ తేజస్ని గంగాదేవి ఎక్కడ పెడుతుంది, రెల్లు పొదల్లో అయితే పెడుతుంది. అవునా, రెల్లు పొదల్లో పెట్టడం వల్ల అందుకు శరవణుడు. రెల్లు పొదలు ఏమంటారు, శరవణలు అంటారు. ఈ యొక్క రెల్లు పొదలు, ఈ యొక్క శరవణలు అనేది మనం ఎక్కడ విన్నామంటే మహాభారతంలో ఈ యొక్క రెల్లుగడ్డలతోనే వాళ్ళందరూ కూడా అంటే ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు. అండ్ అదే విధంగా ఈ యొక్క రెల్లు పొదల్లోనే ఈ యొక్క బాలుడు శరవణుడు జన్మిస్తాడు కాబట్టి అతనికి కుమారస్వామి అని పేరు పెట్టడం జరిగింది. శరవణుడు అంటాం, అలాగే కుమారస్వామి అంటాం. సో ఇలా ఒక్కొక్క విధంగా అయితే పిలవడం జరుగుతుంది. కార్తికేయుడు ఈ రకంగా పలుపది విధాలుగా అయితే ఆ యొక్క బాలకుడిని అయితే పిలవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇదంతా జరిగింది. ఆ బాలుడు పెద్దవాడయ్యాడు. తన మరణం అనేది ఖచ్చితంగా తారకాసుని యొక్క మరణం అనేది ఈ యొక్క బాలుడు చేస్తే జరుగుతుంది. ఖచ్చితంగా ఇది సంభవం. ఈ విషయం అందరికీ తెలుసు. మరి ఎలాగైనా తన మరణం కోసమే వీళ్ళందరూ దేవతలందరూ కూడా కాపాడారు. అవునా, ఈ యొక్క బాలుడిని తారకాసుడి కంట పడకుండా ఆ బాలుడిని తీసుకుని వచ్చి వీళ్ళు పెద్ద చేయడం జరిగింది. అయితే ఈ విషయం అంతా కూడా తర్వాత పార్వతీదేవి తన తపస్సును ముగించుకుని తర్వాత తను లేస్తారు. అయితే జరిగిన సంఘటన తను చూస్తారు. అయితే పార్వతీదేవి శాపం అనేది ఇస్తుంది. ఎవరికి పార్వతీదేవి శాపాలు ఇస్తారు అంటే ఈ దేవతలు. అక్కడ జరిగినటువంటి సంఘటన, అక్కడ నా పుత్రుడే ఉన్నాడు అని తనకు అర్థమవుతుంది. అయితే తన ధ్యానం నుంచి వచ్చిన తర్వాత ఈ యొక్క బాలుని తీసుకెళ్ళిపోతారు. అయితే దీని పని మొత్తం చేసింది ఎవరు, దేవతలు. అందుకని చెప్పి వెంటనే పార్వతీదేవి శాపాన్ని అయితే ఇస్తారు. దేవతలందరికీ కూడా పార్వతీదేవి శాపాన్ని ఇస్తారు. ఏంటి ఆ శాపం అంటే, నా యొక్క శివ తేజస్సుని మీరు దొంగిలించారు కాబట్టి మీ ఎవ్వరికీ కూడా ఇక సంతానం అనేది ఉండదు అని పార్వతీదేవి దేవతలందరినీ కూడా తను శపించడం జరిగింది. ఓకే, మీ ఎవ్వరికీ కూడా ఇక పిల్లలు పుట్టకుండా పోదురుగా కానీ అమ్మవారైతే దేవతలందరినీ కూడా శపించడం జరిగింది. ఆ తర్వాత అగ్ని, దీన్ని మొత్తాన్ని దొంగిలించింది ఎవరు, అగ్ని కదా. దాన్ని వెంటనే తీసుకుని వెళ్ళి గుహలోకి వెళ్ళింది. సలహా అందరూ ఇచ్చారు, మరి దేవతలందరూ కూడా మాట్లాడుకున్నారు. కానీ ఈ పని చేసింది ఎవరు, అగ్నిదేవుడు కదా. అగ్నిదేవుడు దాన్ని మొత్తాన్ని వెంటనే అది జారిపోగానే వెంటనే దాన్ని పట్టుకొని వెళ్ళి ఒక గుహలో అయితే దాక్కున్నాడు. విషయం తెలిసింది. అమ్మవారు వెంటనే పార్వతీదేవి వెంటనే అగ్నిదేవుడిని శపించింది. ఏమని శపించింది అంటే, నీకు అగ్నిదేవుడు, నీకు మంచి చెడు దాని యొక్క తేడా అనేది ఏమీ తెలియదు. నువ్వు ఎప్పుడు కూడా అలాగా మండిపోవుగాక, అగ్నిదేవుడు నువ్వు అలా దహించుకునే ఉంటావని చెప్పి
అన్నిటినీ కూడా దహించే శక్తి నీకు ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అలా దహిస్తూ నీకు మంచి చెడులని తేడాలు ఏమీ లేదు, నువ్వు అన్నిటినీ కూడా దహించుకు వెళ్ళిపోతావని తనకి శాపాన్ని అయితే ఇస్తారు. పార్వతీదేవి ఎవరికి ఇచ్చారు శాపాన్ని? అగ్నిదేవుడికి. అగ్నిదేవుడు కదా ఈ పనిని చేశాడు కాబట్టి తనకి శాపాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇలా జరిగింది. మరి వెంటనే ఇక్కడ పరమశివుడు ఉంటారు. అప్పుడు పరమశివుడు తనకి జరిగిన వివరణ మొత్తాన్ని కూడా తనకి చెప్పడం జరిగింది. తారకాసురుడు అనే రాక్షసుని సంహరించడం కోసం వీళ్ళు చేశారు, ఇలా జరిగిందని మొత్తం తన యొక్క జన్మ వైశాన్యం మొత్తాన్ని కూడా తనకి వివరించడం జరిగింది. అప్పుడు తనకి తెలుసుకొని అప్పుడు అయితే అక్కడ ఉన్నది నా బిడ్డైనా అని చెప్పి అప్పుడు ఆ పిల్లవాడిని తన దగ్గరికి హత్తుకొని అప్పుడు ఆ యొక్క పిల్లవాడిని తీసుకుని పార్వతీదేవి కైలాసానికి అయితే వెళ్ళిపోతుంది. తనే కుమారస్వామి. తనే ఎవరు? కుమారస్వామి. అయితే ఆ పిల్లాన్ని అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఆ తర్వాత కుమారస్వామికి అసలు తన యొక్క జన్మ రహస్యం ఏంటో అర్థమైంది. తను ఎవరిని సంహరించడం కోసం జన్మించాడు? తారకాసురుడు అనే రాక్షసుని. అయితే దీని మొత్తానికి కూడా ముందుని నడిపించింది ఎవరు? తన తల్లి దగ్గర ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని కూడా తను పొందితే కదా అప్పుడు తను ఆ యొక్క రాక్షసుని అయితే సంహరించగలుగుతాడు. కాబట్టి అయితే ఈ దేవతలందరూ కూడా ఏం చేస్తారు? తను పరమశివుని యొక్క సంతానం కాబట్టి వీళ్ళందరూ కూడా దేవతల యొక్క సైన్యాధ్యక్షుడిగా ఈ యొక్క కుమారస్వామిని అయితే నియమించడం జరుగుతుంది. అయితే తను పెద్దవాడయ్యా అన్నిట్లో కూడా అన్ని విద్యల్లో కూడా గొప్పగా ఆరితేరుతాడు ఈ యొక్క కుమారస్వామి. అయితే ఇప్పుడు అతని పైన యుద్ధం చేయాలి, అతన్ని సంహరించాలి, అతన్ని ఓడించాలి. కాబట్టి తను యుద్ధానికి అయితే సిద్ధమవుతాడు. అప్పుడు మరి యుద్ధానికి వెళ్ళిపోవడం అంటే డైరెక్ట్ యుద్ధానికి వెళ్ళిపోవడమేనా? కాదు, తన తల్లి యొక్క దీవెను, తన తల్లి యొక్క ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. నేను యుద్ధానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు యుద్ధం ఎక్కడైనా జరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ యొక్క ఆయుధాలకు పూజ చేసి ఇంట్లో వాళ్ళతో చెప్పి వాళ్ళ యొక్క దీవెనలు వాళ్ళ యొక్క ఆశీస్సులు అనేవి తీసుకోవాలి. కేవలం అప్పుడు మంచి జరుగుతుందని భావిస్తాం కదా. అదే విధంగా కుమారస్వామి కూడా తన తల్లి అయినటువంటి స్కందమాత దగ్గరికి వెళ్ళి తను జరిగిన సంఘటన చెప్పి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే వెళ్తారు. అయితే అప్పుడు మరి కుమారుడు యుద్ధానికి వెళ్తున్నాడంటే మరి తల్లి నా పుత్రుడికి ఏమీ కాకూడదని ఖచ్చితంగా ఆలోచిస్తారు. అయితే అదే క్రమంలో దుర్గాదేవి అప్పుడు తను అవతారం ధరించారు స్కందమాతగా. ఇప్పుడు ఆ రాక్షసుని సంహరించాను, నా పుత్రుడి వల్ల అవుతుందా అవ్వదా? కాబట్టి నేను తనకు తోడుగా ఉండాలి. కాబట్టి అమ్మవారు స్కందమాత అంటే కుమారస్వామి యొక్క తల్లి గనుక అప్పుడు తను మరొక అవతారాన్ని ధరించి ఈ యొక్క యుద్ధానికి అయితే తను కూడా వెళ్ళడం జరుగుతుంది. అయితే అప్పుడు తారకాసుని యొక్క సంహరణ అనేది ఉంటుంది. దేవసేనకు అధిపతి అయినటువంటి కుమారస్వామి అంటే దేవతలందరికీ తను అధిపతి కుమారస్వామి శివపార్వతుల యొక్క బిడ్డగా తన గమనాన్ని తను పూర్తి చేసుకుని ఈ యొక్క తారకాసుని అయితే సంహరించడం జరుగుతుంది. ఎవరు? కుమారస్వామి. కుమారస్వామి ఎవరిని సంహరిస్తారు? తారకాసురుడు అనే రాక్షసుని. అయితే ఈ యొక్క రణరంగంలోని స్కందమాత ఇక్కడ మరి కుమారుడు యుద్ధం చేశాడు, మరి అక్కడికి వెళ్ళాలి కదా. కాబట్టి అమ్మవారు కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధ భూమి ఆ రణరంగం దగ్గర కూడా అమ్మవారు వెళ్తారు. ఎలాగా? పార్వతీదేవిగా కాదు, స్కందమాతగా అంటే స్కందుని యొక్క మాతగా. స్కందుడు అంటే కుమారస్వామి యొక్క మాతగా ఆ యొక్క రణరంగానికి అయితే అమ్మవారు వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడ యుద్ధం అయిపోయింది. ఆ నెక్స్ట్ తర్వాత శంభుడు నిశంభుడు వీళ్ళు కూడా రాక్షసులే కదా. రాక్షసు రాజు ఎవరు? శంభుడు అదే నిశంభు వంటి మిగతా అసురులు అందరూ ఉన్నారు. వాళ్ళతో జరిగిన యుద్ధంలో కూడా దుర్గాదేవి అమ్మవారు స్కందమాతగా తన యొక్క మళ్ళీ అవతరణ అనేది మళ్ళీ తను ఉద్భవించి మళ్ళీ తను అక్కడ వెళ్ళి వాళ్ళతో యుద్ధం అనేది చేయడం జరిగింది. అప్పుడు అక్కడ కొంతమంది రిమైనింగ్ ఉన్నటువంటి అసురులందరినీ కూడా అమ్మవారు సంహరించడం జరిగింది. అయితే ఈ రూపం అనేది మనకు అర్థమవుతుందా? ఒక తల్లి ఒక బిడ్డ యొక్క వాత్సల్యాన్ని అయితే ఎలా అయితే ఒక పుత్రుడికైతే ఏ విధంగా ఇస్తారో అదే విధంగా అమ్మవారు కూడా ఈ యొక్క సృష్టి మొత్తం బాగుండాలి, అసురులందరూ కూడా నాశనం అయిపోవాలి. అప్పుడు మరి శత్రువులందరితో యుద్ధం చేస్తేనే కదా మిగతా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. కావున అమ్మవారు స్కందమాత అవతారం అనేది ఎత్తి మిగతా రాక్షసులందరినీ కూడా సంహరించి ఎవరైతే వీళ్ళు చేసినటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించాలి. కాబట్టి దేవతలందరికీ కూడా విముక్తి చేసి అమ్మవారు అదే విధంగా కుమారస్వామి ఇద్దరు కూడా ఈ యొక్క రాక్షసులను అయితే సంహరించడం జరిగింది. తారకాసురుడు ఇందులో ముఖ్యుడెవడు? తారకాసురుడు యొక్క సంహరణ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? శివ తేజస్సు వల్ల అంటే శివ పార్వతులకు జన్మించినటువంటి సంతానం వలన మాత్రమే
ఉంటుంది. అంటే తను అదే కదా వరాన్ని కోరుకున్నాడు తారకాసురుడు. కాబట్టి తన యొక్క మరణం అనేది కుమారస్వామి చేతుల్లో అయితే ఉంటుంది. ఈ విధంగా అమ్మవారు తనకి సహాయం చేశారు స్కందుని యొక్క తల్లిగా. కాబట్టి స్కందమాత అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో అయితే గైస్ ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. అన్ని కోర్సుల పైన కూడా 50% డిస్కౌంట్ అనేది వెంటనే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. మీకు ఎండోమెంట్ కోర్స్ పేపర్ 1 ఉంది, పేపర్ 2 కూడా ఉంది. సో దాని యొక్క కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. లేదు నాకు పేపర్ 2 ఒక్కటే కావాలి అంటే పేపర్ 2 ఒక్కటి కూడా మీకు అతి తక్కువ ధరకే ఉంది. అండ్ అలాగే మీరు రైల్వేకి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా కూడా సో దాని యొక్క కంప్లీట్ కోర్స్ కూడా మన యాప్లో ఉంది. అది కూడా 50% డిస్కౌంట్ అయితే మీకు అందించడం జరుగుతుంది. అది తక్కువ ధరకే. కాబట్టి వెంటనే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఓకే, అయితే ఇందులో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం తెలుసుకుందాం. అయితే ఒక్కొక్కసారి అమ్మవారిని మనం పంచమి రోజునైతే పూజిస్తాం. కొన్ని చోట్ల అమ్మవారిని మనం సరస్వతీదేవిగా కూడా భావించి, అంటే చిన్నపిల్లలు జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం కూడా ఈ యొక్క అమ్మవారిని అయితే పూజించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, స్కందమాతను శరన్నవరాత్రిలో ఏ రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తారు? 3వ రోజు, 5వ రోజు, అండ్ 7వ రోజు, 9వ రోజు. సో ఎన్నవ రోజు? ఇప్పుడే మనం ఆన్సర్ అనేది తెలుసుకున్నాం కదా, ఇందాకే చెప్పాను. పంచమి ఎప్పుడు? 5వ రోజు. 5వ రోజున మనం అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఏ అమ్మవారిని అంటే స్కందమాత అమ్మవారిని మనం పంచమి రోజున, అదేవిధంగా మనం సరస్వతి అమ్మవారిని కూడా ఇదే రోజున పూజించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, తారకాసురుడు బ్రహ్మదేవుడి నుంచి పొందినటువంటి వరం ప్రకారం అతని ఎవరి వల్ల మాత్రమే మరణాన్ని సంభవించాలి? తనకి ఎవరి నుంచి మరణం అనేది ఉండాలి? తన బ్రహ్మదేవుడి నుంచి వరాన్ని అయితే పొందాడు. తనకి మరణం ఎవరి చేతిలో ఉండాలి? విష్ణుదేవుని యొక్క అవతారం వల్ల, ఇంద్రుని చేత, శివుని కుమారుని వల్ల, పార్వతీదేవి చేత. సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, శివుని యొక్క కుమారుడు వల్ల. తను ఏమనుకున్నాడు? పరమశివుడు ఇంక వివాహం చేసుకోరు అని తను భావించాడు. కాబట్టి నాకు పరమశివుడు ఎప్పుడు కూడా తను తపస్సులు మాత్రమే చేసుకుంటారు, తను వివాహం అనేది చేసుకోరు, కాబట్టి నాకు మరణం అనేది ఉండదు, నేను అమరుణ్ణని తను భావించాడు. అండ్ అలాగే స్కందమాత యొక్క మరొక పేరేంటి? దుర్గాదేవి, శైలపుత్రి, పద్మాసనాదేవి అండ్ బ్రహ్మచారిణి. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ కూడా అమ్మవార్ల పేర్లే. కానీ స్కందమాతకి పేరు ఏంటి అంటే ఆప్షన్ సి, పద్మాసనాదేవి. ఎందుకంటే తను పద్మం లోపల అమ్మవారు ఆసీనులై ఉంటారు కనుక అమ్మవారిని పద్మాసనాదేవి అని కూడా అంటాం. అండ్ అలాగే నెక్స్ట్, శివ తేజస్సు పార్వతీదేవిలో కాకుండా కిందకు జారిపోయిన తర్వాత ఆ తేజస్సును మొదట గ్రహించిన వారు ఎవరు? ఏ దేవత దాన్ని గ్రహించారు? శివ తేజస్సును ముందుగా గ్రహించి దాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది ఎవరు? ఆప్షన్ ఏ గంగాదేవి, ఆప్షన్ బి అగ్నిదేవుడు, వాయుదేవుడు అండ్ ఇంద్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్, ఓకే, కుమారస్వామి ఎక్కడ జన్మించారు మరియు తను పెరిగిన తర్వాత ఆ పేరు ఏ విధంగా వచ్చింది అంటే కైలాస పర్వతం, బి కాశీక్షేత్రం అండ్ సి రెల్లు పొదల్లో అండ్ డి అగ్నిదేవుని యొక్క గుహలో. ఆ యొక్క పిండం అనేది ఎక్కడ పక్వానికి వచ్చింది అంటే సి రెల్లు పొదల్లో. దాన్ని ఏమంటాం? రెల్లు పొదలు అనేదాన్ని కూడా శరవణలు అని కూడా అంటాం. అందుకనే శరవణ భవ అని స్వామివారిని పిలవడం జరుగుతుంది. కుమారస్వామిని శరవణ భవ అంటాం, అదేవిధంగా సుబ్రహ్మణ్య అంటాం, కార్తికేయ అంటాం, శరవణులు అని కూడా ఇలా పరిపరి విధాలుగా అయితే స్వామివారిని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, స్కందమాత అవతారం దేనికి ప్రతీకగా చెప్పబడుతుంది? దేనికి ప్రతీకగా? వినాశనం మరియు సంహరణ, బి మాతృత్వం, కరుణ మరియు రక్షణ, కోపం మరియు వైరాగ్యం, తపస్సు మరియు నిరాహారం. స్కందమాత. స్కంద అంటే ఏంటి? స్కందుడు అంటే కుమారస్వామి, మాత అంటే ఎవరు? తల్లి. కాబట్టి ఏ విధంగా అంటాం? దేనికి ప్రతీకగా? ఒక తల్లి తన బిడ్డని ఎంత మాతృత్వం అనేది పంచుతుందో, ఎంత ప్రేమని కరుణని పంచుతుందో దానికి ప్రతీకగానే మనం స్కందమాత అమ్మవారిని పూజించడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, మాతృత్వం అండ్ కరుణ అలాగే రక్షణ. దానికి ప్రతీకగా మనం స్కందమాత అమ్మవారిని పూజించడం జరుగుతుంది.
ఎస్ ఓకే. సో ఇప్పుడు చెప్పింది మనకు అర్థమైందా, స్కందమాత అమ్మవారి యొక్క విశిష్టత అనేది. అదేవిధంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ రేపు మనం 6వ రోజు అయినటువంటి మరొక అమ్మవారి యొక్క విశిష్టత కూడా మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని అయితే పర్చేస్ చేసుకోండి. యాప్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి. అన్ని కోర్సుల పైన కూడా 50% డిస్కౌంట్ అనేది ఉంది. వెంటనే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఓకే, సో కేవలం ఈ యొక్క నవరాత్రుల్లో మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రైసెస్ అనేవి పెరిగిపోతాయి. కాబట్టి వెంటనే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఓకే, సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.